అది ఏమాడితే నీకు పడితే మా పరిస్థితి ఏంది? ఇలా ఉండాలంటే మాకు ఇబ్బందిగా ఉన్నది. జర దయచేసి అధికారులు సహకరించాలని కోరుతున్నాం. ఎక్కడో కాక ఇల్లు వచ్చింది, ఇందిరా ఇల్లు వచ్చింది. ఇల్లు ఇసుక ఉన్నాయి, ఇసుక ఉన్నది, కంకర ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఇసుక లేదు. ఒక ఇసుక ఉంటే అయిపోతుండే. వర్షం కాలం వచ్చి దగ్గరకు వచ్చింది. వర్షం రోజు మబ్బులు చెప్తానవి. ఒకవేళ వర్షం పడితేది ఉంటే మా పరిస్థితి గుడిసే ఉన్నది. ఇసుక కొంతమంది ఊళ్ళో అడ్డుకుంటారట. టోకెన్లు తీసుకొచ్చినా కూడా, ఇందిరమ్మ ఇల్లు టోకెన్లు ఇచ్చినా కూడా ఇసుక రానిక్కలేదు, చెక్కలేరు. కొంతమంది అడ్డుకుంటారట. ఒకవేళ ఇసుకుండే ఉంటే పని కూడా అలా ఉండేటట్టు ఉండు. స్లాబ్ పడలేదు, ఇంతవరకు ఏం పడలేదు. ఈ లెవెల్లో ఉన్నది. ఇసుక రానిచ్చేది ఉంటే మాత్రం మాకు ఈ వర్క్ పూర్తి అయిపోవు. కొంచెం ఇసుక వచ్చేటట్టు దయచేసి ప్రయత్నం చేయండి. ఇప్పుడు గోదావరి ఇసుక తీసుకొద్దామన్నా కూడా 10-15 వేలు అవుతున్నాయి. అది తీసుకొచ్చేంత సుమతి లేదు. కొంచెం దయచేసి అధికారులు కొంచెం సహకరించాలని కోరుతున్నాం. నా పేరు వెంకటస్వామి. నాకు ఇందిరా మిల్లు వచ్చిన భార్య లేదా ఇందిరా మిల్లు పూర్తి చేసుకోవాలనుకుంటే నాకు ఇసుక దొరుకుతలేదు బరాబరు. ఇక్కడ ఇసుక తెచ్చుకుందాం, మా పట్ట భూములను ఇసుక తెచ్చుకుందాం అని చెప్పి టోకెన్ తీసుకొని పోతే కూడా ఉమెన్స్ వచ్చి ఇసుక ఆపుతాను మా దగ్గర కలెక్టర్ ఆర్డర్ అని చెప్పి మాకు ఇసుక ఇల్లు కట్టుకోవడానికి చాలా ఇబ్బంది అవుతుంది. నానా అవస్థలు పెడతాను. వాళ్ళు ఏమంటారు డబ్బులు అడుగుతాను, రేపు ఇస్తానంట. వాళ్ళు ఏందో అర్థమవుతలేదు. అసలు మాకు కలెక్టర్ గారు దీని మీద చర్య తీసుకొని మాకు ఇసుక ఇప్పించే ఏర్పాటు చేయాలి. మాకు సాధ్యమైనంత వరకు తొందరగా మాకు కానీ ఈ ఇళ్ళన్నీ ఫైనల్ స్టేజ్కి వచ్చినాయి, కొన్ని మధ్య స్టేజ్కి వచ్చినాయి. మేము గరీబ్ వాళ్ళం గోదావరి ఇసుక కొనుక్కొని కట్టుకునే పరిస్థితిలో లేము. ఒక ట్రిప్కి గోదావరి ఇసుక తీసుకుంటే 12 నుంచి 16-15 వేల రూపాయలు ఖర్చు వస్తుంది. దానివల్ల మాకు చాలా ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. మేము దయచేసి మాకు మా మీద మన గౌరవ ఇబ్బంది పడాలి. కానీ మాకు ఇక్కడ ఇసుక వాళ్ళ మీద ఫైర్ చేయడం వల్ల స్థానికంగా ఇండ్లు వచ్చిన వారికి అనేక రకాలుగా ఇబ్బందికి గురి చేస్తున్నారు. ఫైనాన్షియల్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దీన్ని మా స్టేషన్ కన్పూర్ నుండి ఉన్న ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, ఆర్ఐలే కానీ, అదేవిధంగా కలెక్టర్ ద్వారా కూడా మేము మీకు విన్నవించుకుంటున్నాం. మా విలేజ్ తరఫున డబుల్ బెడ్రూమ్ కట్టుకోవడానికి ఇసుక ఖచ్చితంగా అవసరం కాబట్టి దీన్ని మీరు పెద్ద మనసు చేసుకొని హ్యూమన్ రైట్స్ వాళ్ళను మీరు తక్షణమే ఖండించి మాకున్న విషయాలను మా విలేజ్లో ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు సందర్శిస్తే ఇల్లు ఖచ్చితంగా అయిపోయినాయి. అవసరం అనుకుంటే పక్కకే ఒక ఇల్లు ఉందండి. ఆ విజువల్స్ మీకు మేము ఈ మీడియా ద్వారా వ్యక్తపరుస్తాము. ఇల్లు ఆగిపోయినాయి, పనులు జరగడం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు మా విలేజ్కి తక్షణమే టోకెన్ ఇచ్చి ఇల్లుకు కావలసిన సరిపడా ఇసుక ఇప్పించే విధంగా మా విలేజ్కి సహకారం చేయాలని నేను మా విలేజ్ తరపున ఉప సర్పంచ్గా మిమ్మల్ని కోరుకుంటున్నాను.